బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకైతే రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నితీన్ కుమార్ త్వరలో అయితే రాజ్యసభకైతే వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం అయితే సుగమమైందని చెప్పాలి. దీంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంపై తీవ్ర చర్చనైతే మొదలైంది. సీఎం రేస్ లో బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర హోంమంత్రి శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ నింఘా పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక కమలం సామాజిక వ్యూహంతోనే బడుగు బలహీన వర్గాలకే సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాగానాలైతే బలంగా వినిపిస్తున్నాయి. బీహార్ ఉప ముఖ్యమంత్రి హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గానికి ఇప్పటి వరకైతే సీఎం అయ్యే అవకాశం అయితే రాలేదు. ఇక ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది. సామ్రాట్ చౌదరి ఆర్జేడీ నుంచి వచ్చి 10 ఏళ్లు కూడా కాకపోవడంతోనే బీజేపీ ఆది నాయకత్వం అయితే ఆయనపై ఎంతవరకు విశ్వాసం చూపుతున్నదన్నదైతే ఆసక్తి రేపుతుందని చెప్పాలి. ఇక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అయోధ్య ఉద్యమ సమయం నుంచి కూడా ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్ లో కూడా చురుకైన నాయకుడు గుర్తింపు కూడా పొందినట్టు తెలుస్తోంది. ఆయన బీహార్లో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక రాయ్కు అవకాశం ఇస్తే అగ్రవర్ణాలు, నితీష్ కుమార్ వర్గానికి చెందిన కుర్మీలు, ఇతర అత్యంత వెనుకబడిన వర్గాల కూడా నుంచి కూడా వ్యతిరేకత రావచ్చని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అగ్ర కులానికి చెందిన మంగల్ పాండే పేరు కూడా వినిపిస్తోంది. అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ భావిస్తే సంజీవ్ చౌరాసియా పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు వెస్ట్ చంపారన్ ఎంపీ, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నితీష్ కుమార్, నిశాంత్ కుమార్ ను కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చన్న కూడా ప్రచారం అయితే జోరందుకుంది.